రాజమల్ల దేవి అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలిగా ఈరోజు రేపు ఈ చిత్తూరు జిల్లాలో పర్యటన నిమిత్తం రావడం జరిగింది. సివిల్ సప్లై ఆఫీసర్ డిఎస్ఓ గారు, డిఎం గారు ఆధ్వర్యంలో మిగతా మా 5 లైన్ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన ఆల్ హెచ్ఓడిస్ వాళ్ళ మిగతా హెచ్ఎంలు, హాస్టల్ వార్డెన్లు వీళ్ళందరూ కూడా మాతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంది. అట్లనే ఐసిడిఎస్ పీడీ గారు వాళ్ళు కూడా మాతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంది. ఇంక ఇట్లా చూసుకుంటూ పోతే మేము మార్నింగ్ నుంచి పొంగునూరు మండలం, పలమనేరు, పెద్ద పంజాని ప్లస్ గంగవరం, బలగానపల్లి, బంగారంపాలెం ఈ 5-6 మండలాలు మేము కవర్ చేయడం జరిగింది. కొన్ని ఎఫ్బీ షాపులు మేము చెక్ చేసాము. ఒక ఎఫ్బీ షాప్లో మరి ఎక్సెస్ ఉంది, దానికి 6A కేసు రాయమని చెప్పి డిఎస్ఓ గారికి చెప్పడం జరిగింది. అలాగే స్కూల్స్ చేసాం. మిడ్ డే మీల్ ఎట్లా జరుగుతుంది, మిడ్ డే మీల్లో ఏమైనా మెనూ డీవియేషన్ అవుతుందా, కరెక్ట్గా మెనూ ఫాలో అవుతున్నారా లేదా, క్వాంటిటీ పిల్లలకి కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా, మ్యాక్సిమం అందరూ ఇక్కడే తింటున్నారా, ఇంకెవరైనా లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారా, మనం డీప్గా చెక్ చేసాం. పిల్లలతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ జిల్లాలో మ్యాక్సిమం 90-95% పిల్లలు స్కూల్లోనే తింటున్నారు. ఇది మనం గర్వించాలి. పిల్లలలో కూడా తల్లిదండ్రుల్లో కూడా మార్పు వచ్చింది. ఇదివరకు పిల్లలకి బాక్సులు తల్లిదండ్రులే పంపించేవారు, ఏమంటే ఆ రైస్ తింటే కడుపులు నొప్పి వస్తుంది మా పిల్లలకి, అది ఇదని. కానీ అది అపోహ మాత్రమే. ప్రభుత్వం 45-50 రూపాయలు ఖర్చు పెట్టి ఫోర్టిఫైడ్ రైస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రైస్ తినడం వల్ల పిల్లలకి ఆరోగ్యం డబల్ అవుతుంది తప్ప అనారోగ్యం పాలవ్వరు. అది కూడా మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. హెచ్ఎం గారు అలాగే వంట చేసే వాళ్ళ కోఆర్డినేషన్తో గెంజి వార్చకుండా అన్నం వండమని మరి అందరికీ చెప్పడం జరిగింది. పిల్లలు కూడా తినేలాగా అందరూ ఎంకరేజ్ చేయండి అని చెప్పడం జరిగింది. స్కూల్స్ విషయంలో హ్యాపీగానే ఉంది. రాగిజావ కూడా చెక్ చేసాం, బాగా తాగుతున్నారు పిల్లలు, చాలా సంతోషంగా ఉంది. అట్లనే మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళ తరఫున పిహెచ్సిలు, కొన్ని హెల్త్ క్లినిక్ సెంటర్లు కూడా మేము విజిట్ చేసాము. ఎవరైనా ఎనీమియా పేషెంట్స్ ఉన్నారా, గర్భిణీ స్త్రీలు, హైరిస్క్ కేసులు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఏ ఐసిడిఎస్ సెంటర్కి సంబంధించిన వాళ్ళు ఏంటి, వాళ్ళు తీసుకుంటున్న టీహెచ్ఆర్ ప్రాపర్గా వాడుతున్నారా లేదా అని చెక్ చేయడం జరిగింది. అట్లనే రెసిడెన్షియల్ హాస్టల్స్కి వెళ్ళాము. హాస్టల్స్లో పిల్లలతో కూడా మాట్లాడాము. పిల్లలు కూడా చాలా బాగా తింటున్నారు, అందరూ కూడా ఫుడ్ కూడా చాలా బాగా వండుతున్నారు. కొంచెం అక్కడక్కడ గెంజి ఉంచుతున్నారు, ఇంకా అది మాత్రం కొంచెం అందరూ సరి చేసుకోమని చెప్పడం జరిగిందనమాట. అంగన్వాడీ కేంద్రాలు చూసాం. మ్యాక్సిమం అంగన్వాడీ కేంద్రాలు అన్నీ బాగున్నాయి, మంచి మార్కుతో ఉన్నారు. టీహెచ్ఆర్ కూడా బాగా వెళ్తుందని కొంతమంది బెనిఫిషియర్స్తో ఫోన్లో మాట్లాడాం, వాళ్ళు కూడా బాగా ఇస్తున్నారండి, టైంకి అన్నీ ఇస్తున్నారని చెప్పడం జరిగింది. ఏం లేదు, మన యంత్రాంగం అన్నీ కూడా అన్ని వ్యవస్థలు కలిస్తేనే ఆ బెనిఫిషియర్కి, ఆ లబ్ధిదారుడికి మనం న్యాయం చేయగలుగుతాం. కాబట్టి ఏదైతే లబ్ధిదారులకి ప్రభుత్వం వెల్ఫేర్ ద్వారా ఇస్తుందో చివరి వ్యక్తికి కూడా ఆ వెల్ఫేర్ అందుతుందా లేదా అని చూడడానికి మాత్రమే మా ఆహార కమిషన్ పనిచేస్తుంది. ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆ క్వాంటిటీని, క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారా లేదా, వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉంటున్నాయా, డీవియేషన్ ఏమైనా జరుగుతూ ఉందా, పిల్లలకు అందాల్సింది ప్రాపర్గా అందట్లేదా అనేది చెక్ చేయడం మా బాధ్యత. దానిలో భాగంగానే మా చైర్మన్ గారు, మెంబర్స్ మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం. ఈరోజు నాతో సహకరించిన మా 5 లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ, వారి టీం అంతటికి, అలాగే ఐఎన్ఆర్ వారికి, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు కూడా మధ్యాహ్నం వరకు ఈ జిల్లాలో పర్యటన ఉండబోతుంది. నెక్స్ట్ తిరుపతి జిల్లాలోకి వెళ్ళబోతున్నాం. ఈ జిల్లాలో ఇప్పటివరకు ఈరోజు చేసిన పర్యటనలోకి ఎఫ్బీ షాప్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను తప్ప మిగతా అంతా చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అని అన్నారు. మేడం, పొంగునూరు ఇస్తున్నారని అడిగితే ఒళ్ళు పోకుండా ప్రతీది చెప్పాను. ఈ రోజున మాకు ఖర్జూరం ప్యాకెట్ ఎందుకు ఇవ్వలేదని అడిగే క్వశ్చన్ వాళ్ళకు ఉందా, రైట్ ఉంది, వాళ్ళు అడుగుతారు. బెల్లం ఉప్పితే ఎందుకు మాకు ఇవ్వలేదని. ఇప్పుడు ఎవ్వరు కూడా అమాయకులు ఎవరు లేరండి, జనం కూడా చాలా తెలివిగా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ కిట్లో ఏమి ఇస్తున్నారో తెలుసుకొని, ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు పాయింట్ రైస్ చేయరు, ఒకసారి అయితే ఊరుకుంటారు, రెండోసారి ఊరుకుంటారా, ఖచ్చితంగా ఆ లబ్ధిదారుడు నాకు ఎందుకు ఇవ్వమని అడుగుతారు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ఐసిడిఎస్ సిడిపిఓ ఆఫీసు చాలా దగ్గరలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు మేము వచ్చినప్పుడు మాకేం చెప్తారు, మేమంతా బాగానే ఇచ్చేస్తాం మేడం అంటారు. మేము రికార్డ్ చెక్ చేస్తాం. మా స్టాఫ్ ఒకళ్ళిద్దరితో ఫోన్ కాల్ కనెక్ట్ చేస్తారు. మేము వాళ్ళని అడుగుతున్నాం. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు కరెక్ట్గా పిలిచి ఫోన్ చేసి ఇస్తున్నారు మేడం అని చెప్పారు. ఇప్పుడు 20 మందికి ఇస్తున్నారు అనుకోండి ఇంటికి, అందులో 20 మందితో మేము మాట్లాడలేం కదా, మాకు టైం ఉండదు. ఒకళ్ళిద్దరిని అడుగుతాం. ఖచ్చితంగా అక్కడ ఏదన్నా తప్పు జరిగిందో, ఒక సెంటర్లో 25 గుడ్లు ఒకేసారి ఇస్తున్నారన్నారు, వాళ్ళతో మేము గట్టిగానే మాట్లాడాం. అట్లా ఏదన్నా మా నోటీస్కి వచ్చింది వెంటనే మేము చేస్తాము, రిపీట్ అవ్వకుండా చూస్తాము.
మేజర్ ఇష్యూ ఏదైనా ఉంటే వెంటనే మేము ఇస్తాం, సోకస్ నోటీస్ ఇచ్చేస్తాం. అంగన్వాడీ సెంటర్స్లో కూడా అట్లానే మేడం ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్ గురించి మన ఏపీలో అండి మొన్నటి వరకు ఏప్రిల్ వరకు అయితే పెట్టి మేము వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతారు. బట్ ఉన్నారా లేదా అనేది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఎవరు ఉన్నారు మనతో. ఇదే స్టార్టింగ్ మధ్యాహ్నం రెసిడెన్షియల్స్ చూసాము. పిల్లలు బయటికి వెళ్ళి చదివే పిల్లలు కదా, ఈవినింగ్ వచ్చేసరికి 4:35 అవుతుంది కాబట్టి ఇప్పుడు రావడం జరిగింది. ఇదే స్టార్టింగ్. ఇప్పుడు ఇంకో వన్ మోర్ క్వశ్చన్ మేడం, మీ హడావిడిగా ఇప్పుడు మీరు ఫుడ్ కమిషన్ ఆఫీసర్స్ వస్తున్నారంటే హడావిడి జరుగుతుంది మేడం, ఓకే ప్రతి చోట ఇదే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రోజు మీరు సెలక్షన్ చేసుకొని వచ్చారా లేదంటే మీ సెలక్షన్ ఉందా మేడం ఇక్కడ విజిట్ మా సెలక్షన్ అయితే ఏం లేదు. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇదే జిల్లాకి చైర్మన్ గారు వచ్చున్నారు, మెంబర్స్ ఎవరైనా రాకపోయినా. అయితే ఆయన తిరిగిన ఏరియాలు కాకుండా ఫలానా స్పెసిఫిక్గా ఇదే హాస్టల్ కావాలని కాదు, ఆయన తిరిగిన మండలం కాకుండా లేకపోతే ఆయన తిరిగిన హాస్టల్ కాకుండా స్కూల్ కాకుండా వేరేది చూడమని చెప్పి మేము చెప్తాం. ఎందుకంటే ఈ లైన్ మాకు తెలియదు కదా, మాకు ఈ జిల్లా ఈ మండలాలు ఎటు నుంచి ఎటు వెళ్తే ఏ విలేజ్ వస్తుంది మాకు ఐడియా ఉండదు. కాబట్టి ఏం చెప్తామంటే రోజుకి ఈ 4 మండలాలని ఈ లైన్ పెట్టుకున్నాం. ఇది మన చిత్తూరు స్టార్టింగ్ నుంచి పొంగనూరు వరకు వెళ్ళి బ్యాక్కి రావాలని పెట్టుకున్నాం. రేపు చిత్తూరు టౌన్ చూసుకుంటాం, సరౌండింగ్స్ చూసుకుంటాం. అందుకని ఈ పొంగనూరు వెళ్ళే దారిలో చైర్మన్ గారు ఒకవేళ వచ్చి ఉంటే ఆయన ఏమైనా చూసుంటే అవి కాకుండా వేరేవి తీసుకెళ్ళమని చెప్పాం. అట్లా మేము వచ్చాం. కొన్ని మేము వచ్చే దారిలో సడన్గా ఉన్నవి స్కూల్స్లోకి ఐసిడిఎస్లకి సడన్గా వెళ్ళిపోయాం, ఎఫ్బీ షాపుల్లోకి అట్లా వెళ్ళాం. మేము వచ్చే దారిలో మాకు తగిలిన వాటన్నింటికి పర్టికులర్గా వీళ్ళు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. మేము సడన్గా ఆన్ ద వే ఏదైతే పిహెచ్సి ఉందో, ఏదైతే ఐసిడిఎస్ ఉందో, ఏదైతే స్కూల్ ఉందో, ఏదైతే ఎఫ్బీ షాప్ ఉందో వాటిని విజిట్ చేయడం జరిగింది. ఈ పుంగనూరులో హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2-3 హాస్టల్స్ కవర్ చేసుకొని మళ్ళీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు మేము వెళ్ళే దారిలో ఏదైనా హాస్టల్ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఆగి చెక్ చేసి వెళ్తాం. నక్కపండ ఏమైనా విజిట్ చేసే అవకాశాలు ఉన్నాయి మేడం? అది లాంగ్ అండి, దగ్గర సరే వెళ్తాం. ఓకే, మాకు చెప్పలేదు కాబట్టి సడన్ గా వెళ్ళి విజిట్ చేస్తాం. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రంలో కూడా మేడం కరెక్ట్ గా సప్లై అందరికి జరగట్లేదు మేడం. ఇచ్చారా? అదే మేడం ఇప్పుడు అదే ఇంటికి ఇప్పుడు బాలింతలకు వాళ్ళు కూడా జరగాల్సింది ప్రతి చోట అవకతలు జరుగుతున్నాయి మేడం. ఎలా జరగట్లేదు అంటే ఏం లేదు మేడం, వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు మేడం కొన్ని థింగ్స్. బిల్స్ అని కంప్లీట్ గా అయిపోయింది. ఇది వరకు పిహెచ్సి వాళ్ళు చూసుకున్నారు, ఇప్పుడు ఐసిడిఎస్ కి ట్రాన్స్ఫర్ అయింది. ఐసిడిఎస్ వాళ్ళు చూసుకుంటున్నారు. కొన్ని మండలాలు ఇంకా ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. అంటే ఆన్లైన్ చేయటం అనేది మరి వీళ్ళకి ఇచ్చారు కదండి ఐసిడిఎస్. ఆల్మోస్ట్ అన్ని మండలాల్లోనూ కొన్ని మండలాల్లో ప్రజలకే అవగాహన లేదు అనేసి మాకు తెలిసింది. ప్రజలకు అవగాహన కాదు కదండి, గర్భిణీ స్త్రీలు ఎప్పుడైతే నమోదు చేయబడతారో, అంగన్వాడీ సెంటర్లు ఎప్పుడైతే నమోదు చేయబడతారో వెంటనే పిఎంవైవై కూడా వాళ్ళని ఆన్లైన్ చేసేస్తారు. చేసి వాళ్ళకి ఎప్పుడైతే 9th మంత్ వస్తుంది అనేసరికి ఫస్ట్ బేబీ అయితే ఇంత, సెకండ్ బేబీ అయితే ఇంత, డెలివరీ తర్వాత ఇంత, ఇంటికి వెళ్ళాక ఇంత అనేది వాళ్ళకి యాక్చువల్గా చెప్పేస్తారు. దాన్ని బట్టి ఫాలో అయిపోతారండి. అవగాహన ప్రజలందరికీ దీని మీద అవగాహన అక్కర్లేదు. ఎవరైతే గర్భిణీ స్త్రీ ఉన్నారో ఆ గర్భిణీ స్త్రీ ఎవరైతే అంగన్వాడీలో మనం ఎన్రోల్ చేసుకుంటున్నామో ఖచ్చితంగా ఆటోమేటిక్గా దీనికి కూడా కన్వర్ట్ అయిపోతారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధించి పలమనేరు, పొంగనూరు, మదనపల్లి. పలమనేరుకి వేరే అండి, పొంగనూరుకి నేనే అండి. మదనపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్ వస్తారండి. ఓకే, అన్నమయ్య జిల్లా మదనపల్లి. మీరు ఎన్ని రోజులైంది మనం వచ్చి? నేను వచ్చి 6 months అవుతుంది. మండలానికి విజిట్ కి రావట్లేదనా మీ డౌట్? నియోజకవర్గంలో లేరా అని. ఫుడ్ ఇన్స్పెక్టర్ లేరు అని. నియోజకవర్గానికి ఉండరు, జిల్లాకు ఉంటారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు జిల్లాకే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కానీ పొంగనూరులో మామూలు చెకింగ్ కూడా చేసి సుమారుగా 1 సంవత్సరం పైన చెకింగ్ వచ్చి 1 సంవత్సరం పైన. అవును, మీకు మరి వెనక్కి ఇవ్వడానికి లేదా? ఎందుకంటే మనకు బస్తాలు లెక్క వస్తుంది కదా, మనం ఏమి రాసి మనకి రాగి పిండి ఎప్పుడైనా కూడా బ్రాండ్ తెలియాలి, ఎక్స్పైరీ డేట్ తెలియాలి. ఇట్లా లూజ్ ఇస్తే మనం ఎట్లా దీన్ని తీసుకుంటాం? ఎందుకు రిటర్న్ ఇవ్వకూడదు? మీకు ప్యాకెట్ మేనర్లో వస్తుంది కదా, టెండర్ ప్యాకెట్ మేనర్లో ఇచ్చింది. మీరు దీంట్లో మైదా కలిపినా మనకు తెలియదు. కొన్ని లూజ్ ఇస్తున్నారు. అదే టెండర్ కాల్ పాస్ చేసింది ప్యాకెట్ మేనర్ కదా, ఎందుకు ఇస్తున్నారు? అసలు దీనిలో ఎక్స్పైరీ డేట్ అయినా వాళ్ళకి
గ్రేడ్ని బట్టి రేట్ ఉంటుంది. తక్కువ రేట్ చూసుకుంటారు. ఇప్పుడు చూడండి, నేను తీసిన గుప్పెట్లు ఎన్ని వచ్చినాయి చెప్పండి. నేను అనేది కూడా అదే. ఇప్పుడు మనం వండేది 4కి 5కి అయితే, మన ఇంట్లో చట్నీలకి అయితే అన్ని వేసుకుంటాం, ప్లేట్లో శుభ్రం చేసుకుంటాం. మనం వండేది ఏంటి, మ్యాక్సిమం క్వాంటిటీ ఉంటుంది, కనీసం 2 kgs అయినా ఉంటుంది కదా. ఇంతమంది పిల్లలు కాదు, 2 సార్లు 3 సార్లు వాళ్ళు సతాయించి రిటర్న్ చేసేయడమే. ఇది ఖచ్చితంగా క్యాన్సర్ కారణం. మన పిల్లల ఆరోగ్యాలు పాడు చేసినట్టే. అసలు ఏది మీరు ఉంచుకోవద్దు. మీకు ఏది నచ్చకపోయినా వెంటనే ఫోన్ చేయండి. లేదు మీ మాట వినకపోతే మీరు ఏఎస్డబ్ల్యూ గారికి చెప్పండి, డీడీ గారికి చెప్పండి, వాళ్ళు చూసుకుంటారు. అంతే తప్ప మీరు రాజీ పడవద్దు. పిల్లల ఆరోగ్య విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అడేవి. మనకు అందరికీ ఆడవాళ్ళం అందరం వంటలు చేసుకునే వాళ్ళని, మనకు తెలిసినవే. ఇది పర్టికులర్గా మాకు చెప్పారు కూడా. రీసెంట్ సర్వే అండి, చాలా మంది క్యాన్సర్ వస్తున్నారు దీనివల్ల. కొంచెం మీరు అది రెక్టిఫై చేసుకోండి. పులగమన్నానికి అదే మీరు ఏదో ఉంటుంది వాటికి అది వాడేయండి. ఎక్స్పైరీ డేట్తో రావాలని చెప్పండి. ఇట్లా ఉండండి. అవి మిక్స్డ్ ఉందండి, క్వాలిటీ బాగుంటుంది. నేను అంటే ఎగ్జాంపుల్ చూపిద్దామని మీకంటే. నేను ఓన్లీ పైన చూస్తున్నాను, కింద కూడా పోయింది. ఎందుకంటే మనం ప్రతిదీ ఇప్పుడు డబ్బులు పెట్టి మనం గవర్నమెంట్ ఖర్చు పెట్టేదమ్మా. మనం దేంట్లో కూడా రాజీ పడక్కర్లేదు. సప్లై ఎంతమంది అమ్మ? ఎక్కడ మీ స్కూల్ ఎక్కడ? దగ్గరేనా? వచ్చేసారు. ఎన్ని గంటలకు వచ్చారు స్కూల్ నుంచి? 4కి వచ్చారు. స్నాక్స్ తిన్నారా? ఈరోజు స్నాక్ రాగి లడ్డు ఉన్నాయా మాకు? టేస్ట్ చేయడానికి మాకు ఉందా? మీ నాయనమ్మ భోజనం ఎప్పుడు చేస్తారు మరి? మధ్యలో వేస్తారా? నేను దేనికి వచ్చాను తెలుసా మీకు? దేనికి వచ్చాను? నేను వస్తున్నానని తెలిసారంటే సబ్జెక్ట్ తెలిసే ఉంటుంది మీకు. అవునా? అవునా? నిజంగా ఇక్కడ భోజనం బాగుంటుంది. నిజం కావాలంటే ఓపెన్ అడిగితే చెప్పండి. సీక్రెట్గా డోరేస్ అడిగితే చెప్తారా? మీరు మున్సిపల్ హై స్కూల్కి వెళ్తున్నారు కదా, మీ స్కూల్లో బాగుంటుందా హాస్టల్లో బాగుంటుందా? స్కూల్లో బాగోట్లేదని చెప్పారు, ఎందుకు సరిగ్గా వండట్లేదని ఆన్సర్ ఎప్పుడు చెప్పాలి? మీరేంటి సైకలాజికల్గా మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. ఏం చెప్పడానికి? హాస్టల్లో ఎక్సలెంట్ అని చెప్పడానికి మీరు ప్రిపేర్ అయిపోయారు. మరి స్కూల్లో బాగోలేదన్నారు కదా, బాగుందంటే అక్కడ నేనేం అడిగినా అక్కడ బాగుంటుందా ఇక్కడ బాగుంటుందా అని అడిగాను. అవునా? అడిగినప్పుడు మీరు ఆన్సర్ ఏం చెప్పాలి? కానీ మీరేం చెప్పారు? పర్టికులర్గా హాస్టలే బాగుంటుంది అని చెప్పారు అంటే దాని అర్థం ఏంటి? మరి నేను రేపు స్కూల్కి రావాలిగా. ఫుడ్ అనేది హాస్టలే కాదు, స్కూల్లో కూడా పెడుతున్నాగా, అంగన్వాడీస్లో పెడుతున్నాగా, మరి ఇవన్నీ మేము తిరుగుతున్నాగా, చెక్ చేస్తున్నాగా. మరి మీకు స్కూల్లో సరిగ్గా ఎందుకు పెట్టట్లేదో మరి మీ సార్లను అడగాలిగా మేము. ఆ వంట చేసేవాళ్ళు ఉద్యోగం తీసేయాలిగా మేము వచ్చి. చెప్పండి మరి బాగా పెడతారా? స్కూల్లో బాగుంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.